హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను 2 ఓపెన్ సెట్ చూపిస్తాను. ఒకటి వచ్చేసి సౌత్ ఈస్ట్ కార్నర్, ఇంకోటి వచ్చేసి సౌత్ ఫేసింగ్. బట్ అది హౌస్ ఈస్ట్ వైపు కూడా కట్టుకోవచ్చు, వెస్ట్ వైపు కూడా కట్టుకోవచ్చు, అన్ని విధాలుగా కన్వీనియంట్గా ఉంది. సో సైడ్ దగ్గర తీసుకెళ్ళి చూపించే ముందు మీకు లొకేషన్ చూపిస్తున్నాను చూడండి. మనం ప్రజెంట్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో ఎయిర్పోర్ట్ దాటిన తర్వాతే బూరుపూడి వస్తుంది. ఎయిర్పోర్ట్ వాల్కి ఆనుకొని ఉంటుంది బూరుపూడి. ఎయిర్పోర్ట్ క్రాస్ అవ్వాలి. బూరుపూడి విలేజ్లో ఉన్నాం. చాలా మంచి లొకేషన్, అన్ని విధాలుగా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. కిరాణా షాప్స్ కానీ, అదేవిధంగా వాటర్, గోదావరి వాటర్ కానీ, కరెంటు కానీ అన్నీ కూడా మంచిగా అన్నీ బాగుంటాయి. ప్రజెంట్ మనం బూరుపూడి శివాలయం దగ్గర ఉన్నాం. ఇది శివాలయం రోడ్. ఇది బూరుపూడి బస్ స్టాండ్ దాటగానే కొంచెం ముందుకు వస్తుంది. మన మెయిన్ రోడ్కి 230 మీటర్స్ మాత్రం ఉంటుంది. ఎయిర్పోర్ట్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్ బూరుపూడిది 230 మీటర్స్ లోపలికి వచ్చినట్లయితే కనుక శివాలయం ల్యాండ్ మార్కు. శివాలయం ముందే మనకి గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్ ఉంటుంది. మీరు వీడియోలో ఆల్రెడీ చూసుంటారు. ఆ వెటర్నరీ హాస్పిటల్ ఎదురుగానే ఇది. ఇందులోనే 2 సైడ్స్ ఉన్నాయి. ఇదొక రోడ్డు, అదేవిధంగా రైట్ సైడ్ సీసీ రోడ్డు ఉంది కదా, అలా వెళ్ళినా సరే దానికి ఫ్రంట్కి ఒక సైట్ ఉంది, అది అలా వస్తుంది. సో ఈ సైట్కి ఈ రూట్ బాగుంటుంది. ఇంకొక సైట్ ఉంది కదా, ఆ సైట్కి వచ్చేసి ఇప్పుడు ఎలా వెళ్తే సీసీ రోడ్ ఉంది కదా, అలా వెళ్తే అలా బాగుంటుంది. అండ్ మీకు అక్కడ కనిపించేది 3 ఫ్లోర్స్ది స్కూల్, అది గవర్నమెంట్ స్కూలు. అండ్ పక్కనే ఒక అంగన్వాడీ ఉంది. అండ్ ఈ పక్కనే వెటర్నరీ హాస్పిటల్, శివాలయం, అన్ని విధాలుగా కూడా వెల్ డెవలప్డ్ ఏరియా, మంచి ఏరియా, మంచి కమ్యూనిటీ, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను నడుచుకుని వెళ్ళేదంతా కూడా ఏదైతే సైట్ చెప్తున్నానో వాళ్ళకే ఇదంతా కూడా చెందుతుందన్నమాట. బిలాంగ్స్ టు దట్ సైట్ అనమాట. ఇదంతా కూడా ఈ 13 అడుగులు ఉంది ప్రజెంట్ చూసుకుంటే కనుక. సో ఇదే సైట్. అది ఇది మెయిన్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ వస్తుంది. బట్ హౌస్ అనేది మీరు ఏదైతే ఇప్పుడు కొబ్బరి చెట్టు ఉంది చూసారో, కొబ్బరి చెట్టుకి లెఫ్ట్ సైడ్ ఫెన్సింగ్కి మీరు కార్ పార్కింగ్లా వదిలేసుకుంటే ఇలా గేట్ పెట్టుకుని ఇటువైపు నుండి వెస్ట్ సైడ్కి హౌస్ కట్టుకోవచ్చు. ఎందుకంటే మీకు క్లియర్గా ఉంటుంది. అలా కట్టుకున్నట్లయితే కనుక బాగుంటుంది ప్లాన్. వెస్ట్ ఫేసింగ్ కట్టుకుని ఇదైతే కార్ పార్కింగ్ వదిలేసుకుంటారు. డైరెక్ట్ ఈ సొంత మార్గం నుండి హౌస్ లోపలి కార్ పార్కింగ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు చూసేది సౌత్ వైపు. ఇది ఒక 10 అడుగులు ఉంది సందు. ఇలా వెళ్ళినట్లయితే కనుక డైరెక్ట్ సీసీ రోడ్ ఉంది అటువైపుకి. ఇందాక ఏదైతే రూట్ చూపించానో అలా తిరిగితే టర్నింగ్ ఉంటుంది. సో ఆ ఫ్రంట్ కలుస్తుంది. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఫెన్సింగ్ వేసి ఉన్నదంతా కూడా 215 గజాలు వస్తుంది, 215 స్క్వేర్ యార్డ్స్. ఈ పోల్ నుండి ఈ మిడిల్లో ఉంది కదా, పార్టీషన్ చేసి లెఫ్ట్కి అనమాట. మిడిల్లో మళ్ళీ వేరే వాళ్ళది ఉంది. సో ఇప్పుడు కనిపించేది కొబ్బరి చెట్టు ఉన్నది మాత్రం 215 గజాలు. ఇది స్క్వేర్ వస్తాయి మెజర్మెంట్స్ కూడా. బట్ దీనికి కొంచెం ఆ నార్త్ వెస్ట్ కార్నర్ పెరిగి ఉంటుంది, వాయువ్యం. అది సెపరేట్ డాక్యుమెంటు, అది వీళ్ళదే సెపరేట్ డాక్యుమెంట్. సో వాస్తుపరంగా బాగుండాలని చెప్పేసి ఆ విధంగా చేయడం జరిగింది. మీకు ప్లాన్ అర్థమైంది కదా. కావాలంటే ఈస్ట్ వైపు కూడా కట్టుకోవచ్చు. మనం ఏదైతే నుంచి ఉన్నామో ఇక్కడ గేట్ పెట్టుకుని హౌస్ ఈస్ట్ వైపుకి పట్టుకుంటే ఇదంతా కూడా కార్ పార్కింగ్ అవుతుంది ఫ్రంట్ సెక్షన్. వెస్ట్ అయితే కనుక డైరెక్ట్ సందులోంచి కార్ పార్కింగ్ లోపలికి బాగుంటుంది. 2 ప్లాన్లు కూడా బాగానే ఉంటాయి, దీనికి వర్కౌట్ అవుతాయి. 215 గజాలు. స్క్వేర్ యార్డ్ ప్రైస్ చెప్తాను, లాస్ట్లో చెప్తాను, అది కూడా చూపించిన తర్వాత. క్లియర్గా అర్థమైంది కదా. ఇది 215 గజాలు సౌత్ ఫేసింగ్ సైటు. బట్ హౌస్ మాత్రం మీరు ఈస్ట్కి కానీ వెస్ట్కి కానీ కూడా కట్టుకోవచ్చు. ఏదైనా సరే దీనికి ఛాన్స్ ఉంది. మెజర్మెంట్స్ కూడా బాగుంటాయి. 46x46 టెంటేటివ్లీ. ఎందుకంటే కొంచెం అటువైపు పెరుగుంది కాబట్టి అది వేరే మెజర్మెంట్ వస్తుంది. మీకు డాక్యుమెంట్లో కూడా అన్నీ క్లియర్గా ఉంటాయి. పక్కా రిజిస్ట్రేషను, ఎటువంటి ఫ్రాడ్ కానీ ఎటువంటి ఫోర్జరీ ఏం లేవు, అంతా కూడా క్లియర్ టైటిల్. అండ్ ఇప్పుడు మనం నడుచుకుని వచ్చిందంతా కూడా సొంత మార్గం, 10 అడుగుల సొంత అక్కడ వరకు రోడ్డు వరకు. అదొక సైట్ చూసాం కదా, ఆ సైట్కి. అండ్ ఇప్పుడు ఒక సైట్ చూపిస్తాను. ఈ సైట్కి మధ్యలో వేరే వాళ్ళ సైట్ అంతే. మొత్తం అంతా కూడా ఇంకా ఆల్మోస్ట్ కలిసే ఉంటుంది. చూసారు కదా రోడ్డు, ఇలా కూడా వెళ్ళొచ్చు ఆ సైట్కి. సో ఇది సెకండ్ సైట్. అదొక సైట్ చూసాం కదా, ఇదొక సెకండ్ సైట్. ఇక్కడ కింద చూడండి పోల్ పాత ఉంది కదా, ఇది సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉన్న పోలు. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి సౌత్ వైపు, దక్షిణ వైపు రోడ్డు. అదేవిధంగా ఇది తూర్పు వైపు రోడ్డు. ఇది కూడా ఎలా వెళ్ళినట్లే కనుక లెఫ్ట్ తీసుకుంటే బూరుపూడి మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోతుంది. సో దీనికి ఒక 3-4 వేస్ ఉన్నాయి. ఈ పోల్ వచ్చేసి సౌత్ ఈస్ట్ కార్నర్. ఇప్పుడు ఏదైతే మనకు మెయిన్ ఫేసింగ్ ఉందో ఈస్ట్ వైపు, అది 19 అడుగులు ఉంది. అదేవిధంగా బ్యాక్ సైడ్ ఫెన్సింగ్ వైపు వచ్చేసి 20 అడుగులు ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ సౌత్ వైపు వచ్చేసి 55.6 ఫీట్ ఉంది, 55.5 అడుగులు. ఉత్తర వైపు 55 అడుగులు ఉంది. మొత్తం ఇది 119 గజాలు, 119 స్క్వేర్ యార్డ్స్. సెంట్రల్లో చూసుకుంటే కనుక 2.45 సెంట్స్. ఇది ఈ సైట్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఇది.
చూసారు కదా, ఇది ఓపెన్గా ఫెన్సింగ్ లేదు, దీనికి ఓపెన్ సైట్. ఇది మొత్తం 119 గజాలు. ఇందాక మనం చూసిన సైట్ ఉంది కదా, ఇది 215 గజాలు. మొత్తం కలిపితే ఇది కలిపితే 334 గజాలు. ఆ సైట్కి ఈ సైట్కి మధ్యలో వేరే వాళ్ళ సైట్ ఉంది. సో అదైతే అది తీసుకోవచ్చు, ఇదైతే ఇది తీసుకోవచ్చు. రెండే కలిపి తీసుకున్నా సరే మంచిగా హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే క్లియర్ టైటిల్, డాక్యుమెంట్ కూడా బాగుంది. ఇది వచ్చేసి సౌత్ ఈస్ట్ కార్నర్ వస్తుంది. చూడండి, సైట్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను. ఇప్పుడు ఏదైతే చిన్న సైట్ చూసామో ఈ ఫెన్సింగ్ లేని అది 119 గజాలు, 2.45 వస్తుంది. అండ్ మెజర్మెంట్స్ కూడా చూడండి. అండ్ గజం వచ్చి 8,900 చెప్తున్నారు. ఈ 119 గజాల సైటు 10,60,000 పడుతుంది. అండ్ అదేవిధంగా మనం ఫస్ట్ చూసాం కదా సందులో ఉండి, అది వచ్చేసి 215 గజాలు. అండ్ అది వచ్చేసి 8,900 చెప్తున్నారు. అది కూడా అది వచ్చి 19,13,500 పడుతుంది. రెండు కలిపి తీసుకుంటే కనుక 29,50,000. ప్రైస్ నెగోషియబుల్ ఉంది స్లైట్లీ. లేదు విడివిడిగా కావాలంటే కనుక చూసుకోవచ్చు, ఏదైతే తీసుకోండి మీ ఇష్టం. బట్ రెండు కూడా హౌస్కి కట్టుకోవడానికి అయితే మంచి ప్లాన్ ఉంది, మంచిగానే కట్టుకోవచ్చు. అండ్ ఈ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. మీరు చూడవచ్చు సీసీ రోడ్స్తో పాటు అంతా కూడా కమ్యూనిటీ బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ పక్కనే స్కూల్ ఉంది. ఆ సైట్ నుండి అటు వెళ్ళినట్లయితే కనుక గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్ అండ్ శివాలయం ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మన మెయిన్ రోడ్కి ఏదైతే ఉందో బూరుపూడి మెయిన్ రోడ్కి 230 మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే, వెరీ నియర్ బై వాకబుల్ డిస్టెన్స్. అండ్ అంతా కూడా వెల్ డెవలప్డ్ ఏరియా. ఇళ్ళ మధ్య చూడండి, ఈ సైడ్ నుండి బూరుపూడి మెయిన్ రోడ్ వచ్చేసి 230 మీటర్స్. కోరుకుంటూ కూడా వెళ్ళొచ్చు, ఒక 5 km వస్తుంది ఇక్కడ నుండి. అదేవిధంగా సాయిబాబా ఆలయం బూరుపూడి ఫేమస్, అది 400 మీటర్స్. కేజీఆర్ ఫార్మసీ కాలేజ్ ఉంది పక్కనే, అది 400 మీటర్స్. బ్యాంక్ ఆఫ్ బరోడా బూరుపూడి, అది 400 మీటర్స్. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం బూరుపూడి 650 మీటర్స్. యంగ్ ఛాంప్స్ ఇంటర్నేషనల్ స్కూల్, అది ఎయిర్పోర్ట్ వాల్ ఎదురుగా ఉంటుంది, 1.8 km. వికాస్ ఫార్మసీ కాలేజ్, అది కూడా ఎయిర్పోర్ట్ గోడ ఎదురుగా లోపలికి ఉంటుంది, అది 2.8 km. రాజమండ్రి ఎయిర్పోర్ట్ 3 km. ఏదైతే ఎయిర్పోర్ట్ మెయిన్ గేట్ ఉందో అది 3 km. లారీల్ గ్లోబల్ హై స్కూల్ గాడాలి 6.5 km. కొంతమూరు N16 హైవే ఫ్లైఓవర్ 8.8 km. డిమార్ట్ కొరియా మార్కెట్ దగ్గర అది 11.5 km. తిరుమల స్కూల్ 12.9 km. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ 16.8 km. రాజమండ్రి రైల్వే స్టేషన్ 17.9 km. చూసారు కదా, అన్ని విధాలుగా మంచి లొకేషన్లో ఉంది, బాగుంది. రెండు సైట్లు కలిపి మీకు దగ్గర 30 లక్షలు అవుతుంది. అంతే, చాలా రీజనబుల్. మీరు కావాలంటే ఇల్లు కట్టుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కనుక కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్.